మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉందా? హెయిర్ ఫాల్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి హెయిర్ ప్యాక్ని వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని అయితే తగ్గించుకోవచ్చు. అదేంటో అనేది చూసే కన్నా ముందు, మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుందండి. డాండ్రఫ్తో పింపుల్సే కాదు, హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. ఈ వింటర్లో అయితే ఇంకెక్కువ డాండ్రఫ్ ఉంటుంది కదా. సో అందుకోసం అయితే మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. ఈ ప్యాక్ ఎట్లా రెడీ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూసేద్దాం. ఈ హెయిర్ ప్యాక్ కోసం అయితే నైట్ టైమే మీ హెయిర్ లెంత్ని బట్టి 1 స్పూన్ 2 స్పూన్ల మెంతులు, అవిసె గింజలు అయితే నానబెట్టుకోండి. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవే. ఆ ఫ్లాక్ సీడ్స్ మెంతులు అయితే డాండ్రఫ్కి అట్లానే హెయిర్ గ్రోత్కి మస్తు యూజ్ అవుతాయి అన్నమాట. మంచిగా హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకోండి, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బరక కాకుండా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. అట్లా పట్టుకుంటే మనకు హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి ఉంటుంది. సో అప్లై చేసుకునే కన్నా ముందైతే హెయిర్ని నీట్గా మంచిగా దువ్వుకోవాలి. మీకు అనిపించవచ్చు ఏంటి ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకున్నట్టు ఉంది అని. నేను ఇంకొక వీడియో పెట్టాను కదా ముందు, ఆ వీడియోలో నేను హోమ్ మేడ్ ఆయిల్ అనేసి మన హెయిర్కి అప్లై చేసుకొని చూపించాను కదా. సో అదే ఆయిల్ మీద ఈ ప్యాక్ అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. ఏం ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఆయిల్ మీద పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఇంట్లో తయారు చేసుకున్న నూనెనే కాబట్టి. ఎట్లాగో హెడ్ బాత్ చేసేటప్పుడు లైట్గా షాంపూ యూజ్ చేస్తాను కాబట్టి అందుకే కంటిన్యూస్గా పెట్టేసుకుంటున్నాను. మంచిగా నీట్గా అప్లై చేసేసుకోండి. మంచిగా ఏంటి పార్టేషన్స్ తీసుకుంటూ అప్లై చేసుకుంటే మనకు నీట్గా అప్లై అయిపోయి స్కాల్ఫ్ మీద ఉన్న డాండ్రఫ్ అనేది క్లియర్గా పోతుంది. ఈ అప్లికేషన్ ఇదంతా కూడా నేను మా వీడియోలో మొత్తం క్లియర్గా అయితే చూపించాను, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కదా ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా. సో ఇట్లా క్లియర్గా మొత్తం మన హెడ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే అంటలేదో అది కూడా చూసుకొని అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తం అప్లై చేసుకోవడం వల్ల ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఏంటి సిల్కీగా అవుతుంది హెయిర్. అట్లా అందుకోసం మొత్తం అప్లై చేసుకొని కొప్పు చుట్టేసుకోవడమే. ఫ్లాక్ సీడ్స్ వల్ల అయితే చాలా మందికి తెలుసు కదా, అవి తింటారు, హెయిర్కి పెట్టుకోవచ్చు, జెల్ కూడా యూజ్ చేస్తారు, మంచిగా సిల్కీగా అవుతుంది. తినడం వల్లనేమో లోపల నుంచి హార్మోన్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచిగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది. సో అందరూ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటేనే హెయిర్ ఫాల్ అవుతుంది, లైక్ థైరాయిడ్, పీసీఓడి ఇట్లా అనుకుంటారు. వాటితో పాటు డాండ్రఫ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది మస్తు అవుతుంది. ఎగ్జాంపుల్ నేనే, నాకు అన్ని బరాబర్ ఉన్నాయి కానీ డాండ్రఫ్ వల్ల మాత్రం మస్తు హెయిర్ ఫాల్ అయింది. సో ఇట్లాంటివి ట్రై చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోయింది. అందుకోసమే మరీ చెప్తున్నాను. సో ఇట్లా కొప్పు చుట్టేసుకొని పెట్టేసుకొని ఒక 1/2 అవర్ నుంచి హెడ్ బాత్ చేసుకోవడమే. బాయ్.